Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. సరదాగా కాసేపు నవ్వుకుందాం. ఫన్నీ జోక్స్కి వెల్కమ్. కళ్ళు తాగుతావా అని అడుగుతాడు రాజు. చీప్గా కళ్ళేంటి, మందే తాగుతాను అని అంటాడు రాము. ఇక్కడ మందు దొరకదు, కళ్ళు మాత్రమే దొరుకుతుంది అని అంటాడు రాజు. అయితే అదే తాగుతాను, తప్పదుగా. రాజు, నీకు డబ్బు ఉంది, ఆస్తుంది, నువ్వు కావాలంటే ఖరీదైన మందు తాగగలవు, కానీ ఈ కళ్ళే ఎందుకు తాగుతున్నావో నేను తెలుసుకోవచ్చా అని అంటాడు రాము. ఇదే ఆరోగ్యానికి మంచిది అని అంటాడు రాజు. లేదు, నీకు ఇంకేదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమది, నాకు చెప్పకూడదా అని అంటాడు రాము. చూడు రాము, నేను ఒక క్వార్టర్ కూడా కొనుక్కోలేని పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడు పక్కంటి అంకుల్ మందు తాగుతుంటే కిటికీలోంచి తొంగి చూసి ఆ వాసనతో కడుపు నింపుకునేవాడిని. 20 రూపాయలు జోబులో పెట్టుకొని వైన్ షాప్ ముందు నిలబడేవాడిని. ఎవ్వరు మందు పోయలేదు. ఆఖరికి బార్ ముందు కూడా నిలబడ్డాను, అక్కడా పోయలేదు. అప్పుడు నన్ను ఆదరించింది ఈత కళ్ళే. ఆనాడే తెలుసుకున్నాను, నాలాంటి పేదవాడికి ఇదే శాశ్వతమని. నువ్వన్నట్టు కాస్ట్లీ మందు తాగవచ్చు, కానీ అదంత డబ్బులు ఉన్నంత వరకే. డబ్బులు ఉన్నా లేకపోయినా, వైన్ షాపులు బంద్ అయినా ఎప్పటికీ దొరుకుతుంది ఈ ఈత కళ్ళు. అందుకే నాకు ఈత కళ్ళు అంటే ఇష్టం అని అంటాడు రాజు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? మరి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఏమండి, ఈరోజు మన బాబు ఒక ప్రశ్న వేశాడండి అని చెప్తుంది భార్య. ఏమడిగాడని అంటాడు భర్త. అమ్మ, మీకు నేను దొరికానా అని అడిగాడండి అని అంటుంది భార్య. మరి నువ్వేం సమాధానం చెప్పావు అని అడుగుతాడు భర్త. మీ నాన్న నేను నిన్ను 5 లక్షలు పెట్టి కొన్నానురా, నువ్వు ఫ్రీగా వచ్చావురా అని చెప్పానని అంటుంది భార్య. ఏమండి, నేను రాత్రి అంతా ఆలోచించగా నాకు ఒక విషయం అర్థమైంది అని అంటుంది భార్య. ఏంటది అని అడుగుతాడు భర్త. అందరిలాగా మనం ఎందుకు పొదుపు చేయలేకపోతున్నామని అని అంటుంది భార్య. అవునా, కారణం ఏంటంట అని అంటాడు భర్త. ఏముంది, నేను ఖర్చు చేస్తున్నంత వేగంగా మీరు సంపాదించలేకపోతున్నారని అంటుంది భార్య. ఈ జోక్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఏరా చంద్రు, రాత్రి ఇంటికి బాగా లేట్ అవుతుంది కదరా, ఉదయాన్నే హాస్పిటల్లోకి వచ్చి పడ్డావు అని అంటాడు గోపాల్. భోజనం చేసేటప్పుడు కూర బాగుంది అంటే భార్య సంతోషపడుతుంది అని ఎవరితో చెబితే నేను రాత్రి అంతా చాలాసేపు మా ఆవిడ్ని పొగిడాను. సడన్గా మైకం వచ్చి కమ్మినట్టు అనిపించింది. లేచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత తెలిసింది ఆ కూర పక్కింటి ఆవిడ చేసిందని బాధపడుతూ చెప్పాడు చందు. ఎప్పుడూ చూడు తాగుడు తాగుడు అని తిడుతుంది భార్య. ఎందుకే అలా తిడుతున్నావు? మా తాగుబోతుల గురించి నీకేం తెలుసు? మా తాగుబోతులు కొనుక్కునేది మందు. ఉదయం లేవగానే ఉండవలసిన ప్లేస్ వైన్ షాప్ దగ్గర మందు తాగిన వాడికి బాధగా ఎప్పుడుంటుందో తెలుసా? వైన్ షాప్ క్లోజ్ చేసినప్పుడు ఇదంతా పక్కన పెడితే ఎంత తాగినా కూడా ఇంట్లో తాగినట్టు తెలియకూడదు అని ఇంటికి వెళ్తే అప్పుడు ఇంట్లో తెలిసిపోతుంది చూడు. అప్పుడు మా తాగుబోతోడు బాధ ముందు నీ బాధ ఎంత అని అంటాడు భర్త. ఈ జోక్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు రామాయణం ఫుల్ ఎపిసోడ్స్ అన్నీ మా ఎపిసోడ్లో ఉంటాయి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్తో పాటు మీకు పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ విత్ మోరల్ విత్ పిక్చర్స్తో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా పెద్దలకి నచ్చేటటువంటి నావెల్స్, ప్రేమ, పెళ్ళి, విడాకులు అనే నవల ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇంటింటి కథ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఏ ఇంట్లో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, అది రియలా కాదా అనేది కూడా ఒకటి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా నారీ నారీ నడుమురారి అనే భర్త భార్యని ఎంతగా ప్రేమిస్తాడో, కానీ ఇంకొక అమ్మాయిని ఎలా ప్రేమించి
తను నారి నారి నడుమురారి ఎలా అవుతాడో ఆ నవల్లో మీరు వినవచ్చు. ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా న్యూ వీడియోస్ చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే ఇంట్రెస్ట్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.